నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా సమస్యల పరిష్కారం కోసం కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక రిలే దీక్షలు చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ మున్సిపల్ సమావేశం ఉండడంతో కార్మికులు ధర్నాకు దిగారు. వీరిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కార్మికులు పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. పలువురు కార్మికుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, నెల్లూరు మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధానంగా చూస్తే గత కొన్ని రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు వారంతా కూడా తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఇవాళ రోజున మున్సిపల్ సమావేశం ఉంది. ఇటీవల మేయర్ స్రవంతి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె రాజీనామా ఆమోదించేందుకు దానికి సంబంధించి చర్చించేందుకు ఈరోజు మున్సిపల్ ప్రత్యేక సమావేశం, అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో 10:30 గంటలకి ఆ కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ధర్నా రిలే నిరాహార దీక్ష చేస్తారో ఒక్కసారిగా ధర్నా ఆందోళనకు దిగారు. అక్కడంతా కూడా పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతగా మారింది. దాంతో పోలీసులు వారించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులతోటి వాళ్ళంతా కూడా వాగ్వివాదాలు దిగడం జరిగింది. తీవ్ర స్థాయిలో ఇరు వర్గాల మధ్య, అటువైపు పోలీసులు ఇటువైపు కాంట్రాక్ట్ కార్మికుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. ఆ క్రమంలో కొద్దిగా తోపులాట కూడా చోటు చేసుకుంది. తోపులాట కూడా జరిగింది. పరిస్థితి ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తగా మారింది. దాంతో పోలీసులు వెంటనే ఎవరైతే ఈ ఆందోళనకారులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మరి కాసేపట్లో మేయర్ స్రవంతి రాజీనామా పైన సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఆమె రాజీనామా పైన కార్పొరేటర్లు సభ్యులందరూ కూడా చర్చించబోతున్నారు. ఈ సమావేశానికి ఇన్ఛార్జి మేయర్ గా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మేయర్ గా వ్యవహరించబోతున్నారు. మొత్తం మీద మున్సిపల్ కార్యాలయం వద్ద అయితే ప్రస్తుతం అయితే పరిస్థితి కొంతవరకు పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది దాదాపు పలువురు కార్మికుల్ని వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. వాళ్ళైతే ఒకటే అడుగుతారు, కాంట్రాక్ట్ కార్మికులు చాలా రోజులుగా చాలా ప్రభుత్వాలు తమ న్యాయమైన కోరికలు తీర్చడం లేదని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇలా వాళ్ళ డిమాండ్లు చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి వాళ్ళు కోరటం జరుగుతూ ఉంది. ఇది మొత్తం కూడా స్టేట్ పాలసీ. స్టేట్ మొత్తం మీద కూడా ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఒకే వేతనం అందరినీ కూడా ఒకే పరిధిలోకి తీసుకురాబోతుంది ప్రభుత్వం. దాన్ని వీళ్ళంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ రిలే నిరాహార దీక్షలో ఒకసారిగా ప్రశాంతంగా జరుగుతుంది నిన్నటి వరకు కూడా. ఈ రోజు ఎప్పుడైతే ఈ అత్యవసర మున్సిపల్ సమావేశం ఉన్న నేపథ్యంలోనే వాళ్ళు ధర్నాకి ఆందోళన దిగడం జరిగింది. దాంతో పోలీసులు వద్దని చెప్పి చాలాసేపు వారించారు. కానీ వాళ్ళైతే మాత్రం పోలీసులతోటే వాగ్వివాదాలు దిగడం జరిగింది. మొత్తం మీద తోపులాట కూడా పోలీసులకి కాంట్రాక్ట్ కార్మికులకి మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. పరిస్థితి ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది, ఉద్రిక్తంగా మారింది. దాంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకోవాలి తప్పలేదు. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని పలువురిని అంటే నగరంలో ఉన్నటువంటి కొన్ని పోలీస్ స్టేషన్లకి వాళ్ళందరినీ కూడా తరలించారు. ప్రస్తుతం అయితే కొంతవరకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చిందని పోలీసు అధికారులు చెబుతున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ కార్పొరేటర్లందరూ కూడా కార్పొరేటర్లందరూ కూడా ఇక్కడ రాబోతున్నారు. అత్యవసర సమావేశంలో పాల్గొని మేయర్ స్రవంతి రాజీనామా పైన చర్చించబోతున్నారు. ఆమె రాజీనామాని ఆమోదించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే టీడీపీ గతంలో ఈ మేయర్ విషయంలోనే అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ నోటీస్ అంటే అవిశ్వాసం పైన సమావేశం జరగాల్సింది. కానీ ముందుగానే మేయర్ స్రవంతి రాజీనామా చేయడంతో ఆమె రాజీనామాని ఆమోదించే అంశం పైన ఈ రోజు అత్యవసర సమావేశం జరగబోతుంది. మరి కాసేపట్లో వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు. ఈ సమావేశం కూడా దాదాపు టీడీపీకి అయితే ఫుల్ సెక్యూరిటీగా దాదాపు 42 మంది కార్పొరేటర్లు టీడీపీతో ఉన్నారు.
వైసీపీ ఏదో ఒక విధంగా ఈ అవిశ్వాసాన్ని వీగిపోయేలాగా చేయాలని ప్రయత్నాలు చేసి చివరాఖరికి పొరుగు పోగొట్టుకోవడం జరిగింది. మొత్తం మీద ప్రస్తుతం అయితే మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. ఒకవైపు కార్మికుల ఆందోళనలు, మరోవైపు మేయర్ శ్రవంతికి సంబంధించి రాజీనామా ఆమోదం పైన సమావేశం. పోలీసులు పరిస్థితిని అదుపులో తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. శ్రీనివాస్. రైట్ మహేష్, థ్యాంక్ యూ. Let's go!